నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు కౌసల్యామాతను దర్శించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రీరాముని స్నేహితులు కౌసల్యామాత వద్దకు వెళ్ళి శ్రీరాముని పట్టాభిషేక వార్త తెలియచేసిరి. ప్రియమైన వార్త విన్న కౌసల్యామాత వారికి బంగారమును, రత్నములను, భూములను ఇచ్చెను. కౌసల్యామాత భవనమునకు రాముడు వచ్చి పాదాభివందనము చేసి, అమ్మా, ప్రజలను పాలించు బాధ్యతను చేపట్టవలసిందిగా తండ్రిగారు నన్ను ఆజ్ఞాపించిరి. రేపు నాకు యువరాజు పట్టాభిషేకం జరుగును. సీత నేను ఈ రాత్రి విధిగా ఉపవాసం ఉండవలను అని చెప్పెను. అంతట కౌసల్యాదేవి ఆనందబాష్పాలు రాల్చుచు, నాయనా రామ, నా ఉపవాస వ్రతము ఫలించినది. అందువలనే ఈ ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నిన్ను వరించినది అని చెప్పెను. అప్పుడు రాముడు వినమ్రతతో కౌసల్యామాతకు అంజలి ఘటించి తన తమ్ముడు లక్ష్మణునితో, ఓ లక్ష్మణ, ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్నునూ చేరినట్లే అని చెప్పి రాముడు సీతాదేవితో తన భవనమునకు వెళ్ళెను. రాముడు తన భవనంలో లక్ష్మీదేవితో కూడి ఉన్న నారాయణుని ఉపాసించెను. నారాయణుని స్మరించుచు ఆ రాత్రి ఇతర విషయముల గురించిన ఆలోచన గాని ప్రసంగము గాని లేకుండా నేలపై దర్బలు పరిచి సీతారాములు నిద్రించిరి. తెల్లవారుజామునే మేల్కొని శ్రీరాముడు స్నానము చేసి సంధ్యావందనము చేసుకొని గాయత్రీ మంత్రమును జపించెను. బ్రాహ్మణులు వచ్చి స్వస్తి వచనాలు పలికిరి. శ్రీరాముని పట్టాభిషేకమునకు ప్రజలందరూ తమ తమ భవనములను, పట్నములను అలంకరించిరి. జనులందరూ శ్రీరాముని పట్టాభిషేకమును గుర్చియే ఒకరితో ఒకరు మాట్లాడుకొనెను. రాజమార్గమంతటియు పువ్వులు పరిచి అగరధూపములు వేసిరి. రాత్రివేళ చీకటి లేకుండా దీపములను వీధుల్లో అలంకరించిరి. శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తున్నాడని దశరథుణ్ణి ప్రశంసించిరి. జనులతో పట్నము కిటకిటలాడిపోయెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.